ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది. నీవు దేవుని వైపున ఉన్నావా లేక శత్రువు వైపున ఉన్నావా? బైబిల్ చెబుతుంది లూకా 11:23, నాతో లేనివాడు నాకు విరోధి, నాతో కూడగట్టనివాడు చెదరగొట్టువాడు. ఈ వాక్యం మనకు ఒక గొప్ప సత్యం చెబుతుంది. ఈ ప్రపంచంలో మధ్యస్థానం అంటూ లేదు. ఉంటే అటైనా ఉండాలి, లేదంటే ఇటైనా ఉండాలి, అంతే. లూకా సువార్త 11:14లో యేసయ్య ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. ఆ మనిషి మౌనుడిగా ఉండేవాడు, మూగవాడుగా ఉండేవాడు. దయ్యము వెళ్ళిపోయిన తర్వాత అతను మాట్లాడటం ప్రారంభించాడు. జనము ఆశ్చర్యపోయారు. కానీ కొంతమంది ఏమన్నారు తెలుసా? యేసుప్రభు దయ్యాల అధిపతి అయిన బెల్జెబూబు శక్తితో దయ్యాలను వెలగొడుతున్నాడు అని అన్నారు. అది ఒక తీవ్రమైన ఆరోపణ. అప్పుడు యేసు వారికి ఒక గొప్ప సత్యం చెప్పారు. యేసు చెప్పారు, ఒక రాజ్యము తనలో తానే విభజించుకుంటే అది నిలవదు. అంటే సాతాను తన రాజ్యాన్ని తానే నాశనం చేసుకోడు. యేసు చెప్పదలసిన విషయం ఏమిటంటే, దేవుని శక్తి దేవుని నుంచే వస్తుంది. అప్పుడు ఆయన ఒక గొప్ప వాక్యం చెప్పారు. లూకా సువార్త 11:20, దేవుని వ్రేలు చేత నేను దయ్యాలను వెలగొడుతున్నాను. హల్లెలూయా. అయితే దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చింది అంటే యేసు చేసిన కార్యాలు దేవుని రాజ్యాన్ని చూపుతున్నాయి. బలవంతుడు ఒక ఉపమానం. యేసు ఒక గొప్ప ఉపమానం చెప్పారు. ఒక బలమైన మనిషి తన ఇంటిని కాపాడుతున్నప్పుడు అది సురక్షితంగా ఉంటుంది. కానీ అతనికంటే బలవంతుడు వచ్చి అతని జయిస్తే ఆ ఇల్లు అతని చేతికి వెళుతుంది. ఈ ఉపమానము అర్థం ఏమిటంటే, సాతాను బలవంతుడు, కానీ యేసుప్రభు ఇంకా బలవంతుడు. హల్లెలూయా. యేసుప్రభు వచ్చి సాతాను శక్తిని జయించాడు. అందుకే యేసు మనకు నిజమైన విమోచన, రక్షణను ఇస్తాడు. ఒక చిన్న కథ. ఒక గ్రామంలో ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటిలో చీకటి ఎక్కువగా ఉండేది. ఎవరు అక్కడ ఉండడానికి భయపడేవారు. ఒకరోజు ఒక మనిషి వచ్చి ఒక చిన్న దీపం వెలిగించాడు. ఆ దీపం వెలిగిన వెంటనే చీకటంతా పోయింది. మిత్రమా, అలాగే యేసు మన జీవితంలోకి వచ్చినప్పుడు పాపం, చీకటి, భయం అన్నీ పోతాయి. మనము దీనిని మన కుటుంబాలకు అన్వయించుకుంటే ఈరోజు చాలా కుటుంబాల్లో కలహాలు, ఆందోళనలు, అశాంతి ఉంటున్నాయి. ఎందుకంటే దేవుడు ఆ కుటుంబంలో కేంద్రంగా లేడు. బైబిల్ చెబుతుంది యెహోషువ 24:15లో, నేను నా ఇంటి వారము యెహోవానే సేవించదము. హల్లెలూయా. మన కుటుంబము దేవుని వైపు నిలబడితే శాంతి, ఆశీర్వాదం, రక్షణ మన ఇంటిలో ఎల్లప్పుడూ ఉంటుంది. మిత్రమా, ఈరోజు ఒక ముఖ్యమైన ప్రశ్న నీకు. నీవు ఎవరి వైపున ఉన్నావు? యేసు వైపునా లేక ప్రపంచం వైపునా? గుర్తించుకో. యేసు అన్నాడు, నాతో లేనివాడు నాకు విరోధి. కాబట్టి ఈరోజు నీ జీవితాన్ని యేసుకి అప్పగించు. ప్రార్థన చేద్దాం. ప్రియమైన పరలోకపు తండ్రి, మా హృదయాలలో నీ రాజ్యాన్ని స్థాపించుము. సాతాను శక్తి నుండి మమ్మల్ని విడిపించుము. మా కుటుంబాలు నీ వైపు నిలబడినట్లు కృప చేయుము. మా జీవితాలు నీ మహిమకై ఉపయోగపడినట్లు దయచేయము ప్రభువా. ఈ ప్రార్థన యేసు ప్రభు నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ గుడ్ డే. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమెన్.